హలో స్టూడెంట్స్, ఈరోజు మనము 6.5 చాప్టర్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ బిట్, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ వాల్యూస్ను ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదంటే 343. ఇక్కడ 343 యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో. 343 ఏ టేబుల్లో వస్తుంది? 3 టేబుల్లో రాదు కాబట్టి, ఇది 1's ప్లేస్లో 3 ఉంది కాబట్టి 5 టేబుల్లో కూడా రాదు. 7 టేబుల్ చెక్ చేద్దాం. 7 టేబుల్లో 7 4s 28. 28 అంటే 6 రిమైనింగ్ 63. 7 9s 69, 63. నెక్స్ట్ 7 టేబుల్ 7 7s 49. నెక్స్ట్ 7 1s. ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ కాబట్టి థర్డ్ రూట్ ఆఫ్ 343 యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్టయితే థర్డ్ రూట్ ఆఫ్ 7 × 7 × 7. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ సేమ్ ఫ్యాక్టర్స్ ఒక గ్రూప్గా ఫామ్ చేసినట్టయితే 3 ఫ్యాక్టర్స్లో నుంచి ఒక ఫ్యాక్టర్ను మాత్రమే తీసుకుందాము. ఆన్సర్ ఎంత? 7 అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. 729. 729 యొక్క క్యూబ్ రూట్ ఎలా? సేమ్ ఇంతకుముందు లెక్క మాదిరిగానే 729ని చేయాలి. ఇది 7 + 2 9, 9 + 9 ఎంత? 18. 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 టేబుల్లో చూద్దాం. 3 2s 6, 1 రిమైనింగ్ 12. 3 4s 12. నెక్స్ట్ 3 3s. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 8s 24. 3 1s. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 2s 6, 2 రిమైనింగ్ 7s 29. అగైన్ 3 టేబుల్ 3 9s. నెక్స్ట్ 3 టేబుల్ 3 3s. లాస్ట్ వన్ 3 1s. నెక్స్ట్ థర్డ్ రూట్ ఆఫ్ 729. థర్డ్ రూట్ ఆఫ్ ఇందులో ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 3లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే 3 × 3 × 3 × 3 × 3 × 3. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఒక గ్రూప్ ఫామ్ చేసినట్టయితే అన్ని 3లే కాబట్టి సో ఫస్ట్ 3 గ్రూప్స్ నుంచి ఒక ఫ్యాక్టర్ 3ని, సెకండ్ గ్రూప్ నుంచి ఇంకొక 3ని తీసుకున్నట్టయితే ఎంత వస్తుంది ఆన్సర్? 3 3s 9 అంటే 9 అన్నట్టు. దీన్ని చెక్ చేసుకోవాలంటే కూడా 9 × 9 × 9 × 9 × 9 చేస్తే కూడా 729 వస్తున్నది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1331. దీని క్యూబ్ రూట్ 1331 అనేది ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3తోని డివిజిబుల్ కాదు. ఎట్ ద సేమ్ టైం 5 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 5 కాదు, 7 కూడా కాదు. నెక్స్ట్ 11 టేబుల్తో 11 ఎట్లా అంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ తీసుకున్నట్టయితే 3 + 1 4, 3 + 1 4, 4 - 4 0 అవుతుంది కాబట్టి 11తో డివిజిబుల్ అవుతుంది. 11 1s 11, 2 రిమైనింగ్ 23. 11 2s 22, 1 రిమైనింగ్ 11 1s. 121 అనేది 11 టేబుల్ అగైన్ తీసుకున్నట్టయితే 11 1s 11, రిమైనింగ్ 1 11, అంటే 11 1s 11. సో థర్డ్ రూట్ ఆఫ్ 1331 అనేటి యొక్క ఫ్యాక్టర్స్ థర్డ్ రూట్ ఆఫ్ 11 × 11 × 11. సో ఇక్కడ 11ను 3 నెంబర్స్గా సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 గ్రూప్గా ఫామ్ చేసినట్టయితే ఇక్కడ 3 గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ని మాత్రమే, ప్రైమ్ ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకుంటాము. సో 11 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం 2744. దీని యొక్క క్యూబ్ రూట్ 2744. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తీసుకుందాము. 2 1s 2 3s 6, 1 రిమైనింగ్ 2 7s 2 2s 2 7s 14, 2 2s 4. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 2 6
2 6 are 12, 1 remaining 17, 2 8 are 16, 1 remaining 12, 2 6 are. Next 2 table, 2 3s are, 2 2s are. Next 2 4s are, 2 4s are 8, 2 3s are 6. నెక్స్ట్ ఇంతకుముందు మాదిరిగానే 343 ఫస్ట్ ప్రాబ్లం చేసినాం. 7 టేబుల్లో వస్తుంది 343. 7 4s are 28, రిమైనింగ్ 6, 7 9s are 63. అగైన్ 7 టేబుల్, 7 7s are 49, లాస్ట్ 7 1s are. ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ 2744 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ 3 నెంబర్స్ గ్రూప్గా ఫామ్ చేసినట్టు, సేమ్ ఫ్యాక్టర్స్ని 3 నెంబర్స్ గ్రూప్గా ఫామ్ చేసినప్పుడు ఇందులో నుంచి ఒక 2 ఫ్యాక్టర్ని, నెక్స్ట్ ఇందులో నుంచి ఒక 2 ఫ్యాక్టర్ని తీసుకుందాం. 2 7s are 14 అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ బిట్లోని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ త్రో ఎస్టిమేషన్. ఇప్పుడు మనం ఎస్టిమేషన్ మెథడ్లో చెప్పాలి. ఇంతకుముందేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కున్నాం. ఎస్టిమేషన్ మెథడ్లో ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఫస్ట్ మనం టేబుల్ చూడాలి. ఇప్పుడు మనం టేబుల్ పరిశీలిస్తే 11 క్యూబ్, ఇక్కడ నంబర్ ఉన్నాయి, ఇక్కడ నంబర్స్, నెక్స్ట్ క్యూబ్స్. 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఎండ్స్ విత్ 1, ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎండ్స్ విత్ 1. అంటే 1 క్యూబ్ని చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎండ్స్ విత్ 1తోనే అవుతుంది. ఇక్కడ 2తోని 12 క్యూబ్ అంటే ఎండ్స్ విత్ 2 క్యూబ్ చేస్తే కంపల్సరీ 1s ప్లేస్లో 8 ఉంటుంది. ఇక్కడ 3ని క్యూబ్ చేసినప్పుడు 1s ప్లేస్లో 7 ఉంటుంది. 4ను క్యూబ్ చేసినప్పుడు 1s ప్లేస్లో 4 ఉంటుంది. 5ని చేసినప్పుడు 5 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6 చేసినప్పుడు 6 ఉంటాయి. ఇవి సేమ్ ఉంటాయి అన్నట్టు. మనం ఏమేమి ఎక్కువ ఫోకస్ చేయాలంటే వీటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ 6 చేసినప్పుడు కూడా సేమ్ ఉంటుంది. 7 చేసినప్పుడు ఏదాంతో నెంబర్ ఎండ్ అవుతుంది, 3తోని ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 8 క్యూబ్ని చేసినప్పుడు ఎండ్స్ విత్ 2 ఉంటుంది. 9 క్యూబ్తో ఎండ్ అయినప్పుడు 9 ఉంటుంది. నెక్స్ట్ 0తో ఎండ్ అయినప్పుడు 1 0 ఉన్నప్పుడు 3 zeros ఇక్కడ ఎండ్ అవుతాయి. సో ఈ టేబుల్ని ఇవి మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం సెకండ్ బిట్ చేద్దాం. సెకండ్ బిట్లోని ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. 512. ఇక్కడ 512లో ఇందులో 4 డిజిట్ నెంబర్ అయితేనేమో 3 గ్రూప్స్కి ఒక ఫామ్ తీసుకొని ఫస్ట్ గ్రూప్ అని, నెక్స్ట్ దాన్ని సెకండ్ గ్రూప్ కానీ తీసుకుందాం. ఇక్కడ ఉండే 3 నెంబర్స్ కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్గానే ఉంటుంది. అయితే ఫస్ట్ గ్రూప్ ఇక్కడ యాజ్ 512 ఎండ్స్ విత్ 2. సో ఇట్స్ క్యూబ్ రూట్ ఆల్సో, ఇట్స్ క్యూబ్ రూట్ ends with 8. క్యూబ్ ఇక్కడ 2ను క్యూబ్ చేసినప్పుడు కంపల్సరీ 8 వస్తుంది కాబట్టి 8తోని ఎండ్ అవుతున్నది. సో ఆన్సర్ అంటే థర్డ్ రూట్ ఆఫ్ 512 ఆన్సర్ వచ్చేసి 8. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు కూడా. 8 ఇంటూ 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 512 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. 2197. ఇక్కడ 2197 ఇక్కడ 2 గ్రూప్స్గా 3 నెంబర్స్కి ఒక గ్రూప్గా మనం తీసుకొని లాస్ట్ దీన్ని ఫస్ట్ గ్రూప్గా, దీన్ని సెకండ్ గ్రూప్గా తీసుకుందాం. ఇక్కడ యాజ్ 197 ends with 7. ఇట్స్ క్యూబ్ రూట్. ఇంతకుముందు మనం టేబుల్లో చూసినట్టయితే క్యూబ్ రూట్ ఏ దాంతో ఎండ్ అవుతుంది, ends with 3. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ తీసుకున్నట్టయితే
second group as now second group 2. సెకండ్ గ్రూప్లో నంబర్ 2 అయినప్పుడు 2 అనేది ఏ న్యాచురల్ నెంబర్ క్యూబ్గా నియరెస్ట్గా ఉంటుందో బిట్వీన్లో ఉంటుందో కనుక్కోవాలి. 2 ఈజ్ 1 క్యూబ్ లెస్ దెన్ 2, నెక్స్ట్ తర్వాత 2 క్యూబ్. ఇక్కడ 1 క్యూబ్ అంటే 1 లెస్ దెన్, ఇక్కడ 2 క్యూబ్ అండ్ 2, నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8, అంటే 1 8 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం స్మాలెస్ట్ నంబర్ని తీసుకున్నాము. The smallest number is 1. So it becomes the tens place of the cube root టెన్స్ ప్లేస్లో ఉన్నదాని క్యూబ్ రూట్ ఎంత అంటే 1 అన్నట్టు. వన్స్ ప్లేస్లో ఆల్రెడీ మనం 3గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ 2197 యొక్క ఆన్సర్ ఎంత అంటే వన్స్ ప్లేస్లో 3, టెన్స్ ప్లేస్లో 1 అంటే 1 3 అంటే 13. ఇక్కడ 13 ఇంటూ 13 మనం చేసినట్టయితే 2197 వస్తుంది. ఎస్టిమేట్ వాల్యూస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. 3375. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్గా డివైడ్ చేసినట్టయితే 375 ఒక గ్రూప్గా, 3ని ఒక గ్రూప్గా తీసుకుందాం. ఇక్కడ దీన్ని ఏమంటాము? ఫస్ట్ గ్రూప్, దిస్ వన్ సెకండ్ గ్రూప్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ నంబర్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ గ్రూప్ నంబర్ ఈజ్ number is 375, ends with 5. So its cube root also ends with 5. 5 ఉన్నప్పుడు 5 ఉంటుంది. అవన్నీ ఇంతకుముందే మనం టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎండ్స్ విత్ 5. ఇప్పుడు నా సెకండ్ గ్రూప్ తీసుకుందాం. నా సెకండ్ గ్రూప్ నంబర్ ఏ విధంగా? సెకండ్ గ్రూప్ నంబర్ ఈజ్ 3. ఈ 3 అనేది ఏ దానికి నియరెస్ట్గా ఉంది? ఏ క్యూబ్కి నియరెస్ట్గా ఉంది అంటే 1 క్యూబ్ లెస్ దెన్ 3, నెక్స్ట్ 2 క్యూబ్. ఇక్కడ 1 లెస్ దెన్ 3 లెస్ దెన్ 8, 1 8 కన్నా ఇక్కడ స్మాల్ నెంబర్ 8 కన్నా చిన్నదే, కానీ ఇక్కడ 8 అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 కన్నా చిన్న నెంబర్ని తీసుకోవాలి. స్మాలెస్ట్ number is 1. It becomes the tens place of the cube root. Here థర్డ్ రూట్ ఆఫ్ 3375 యొక్క ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. వన్స్ ప్లేస్లో ఆన్సర్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అంటే ఇక్కడ 15 ఇంటూ 15 చేసినట్టయితే ఆన్సర్ 3375 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం 5832. దీన్ని కూడా గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ గ్రూప్ నంబర్ 832 ఉంటుంది. సెకండ్ గ్రూప్ నంబర్ ఏముంటుంది? 5 ఉంటుంది. ఇది సెకండ్ గ్రూప్ నంబర్, ఇది ఫస్ట్ గ్రూప్ నంబర్.
ఇక్కడ ఫస్ట్ గ్రూప్ నంబర్ ఈజ్ 832 ends with 2. So its cube root also, its cube root 2 తోని ఎండ్ అయినప్పుడు ఖచ్చితంగా క్యూబ్ రూట్ అనేది ends with 8 మనకు ఒక టెన్స్ ప్లేస్లో నంబర్ వచ్చేసింది. ఇప్పుడు నా సెకండ్ గ్రూప్ నుంచి తీసుకుందాం. సెకండ్ గ్రూప్ నంబర్ ఈజ్ 5. ఇక్కడ సెకండ్ గ్రూప్ నంబర్ 5 అయినప్పుడు 5 అనేది ఏ నంబర్ క్యూబ్కు నియరెస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. నెక్స్ట్ 1 క్యూబ్ లెస్ దెన్ 5 లెస్ దెన్ 2 క్యూబ్. స్మాల్ నెంబరే తీసుకోవాలి. ఇక్కడ 1 less than 5 less than 8. Which is the small number? 1 is the small number. Then the 8. So smallest number is 1. It becomes the tens place of the cube root. అంటే థర్డ్ రూట్ ఆఫ్ 5832 ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ టెన్స్ ప్లేస్లో 1 ఉంటుంది, యూనిట్ ప్లేస్లో ఏముంటుంది 8 ఉంటుంది. అంటే 18 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 5832. దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ థర్డ్ బిట్, state true or false. First question, cube of an even number is an odd number. ఇక్కడ క్యూబ్ అనేది ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ చేస్తే ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. క్యూబ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ చేసినట్టయితే ఇంతకుముందే టేబుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 into 2 చేస్తే ఎంత 8. ఏ నెంబర్ని ఈవెన్ నెంబర్ ఏ నెంబర్ యొక్క క్యూబ్ చేసినా కూడా వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి 4 into 4 చేసినా కూడా 4 4 16, 16 4 64. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ యొక్క క్యూబ్ ఈవెన్ నెంబరే వస్తుంది. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. సెకండ్ ప్రాబ్లం, ఏ పర్ఫెక్ట్ క్యూబ్ మే బీ ఎండ్ విత్ 2 zeros అన్నాడు. ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అనేది ఖచ్చితంగా 2 zeros ఎండ్ కాదు. ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 క్యూబ్ తీసుకుందాము. 10 into 10 into 10 ఖచ్చితంగా 3 zeros ఎండ్ అవుతుంది. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. థర్డ్ ప్రాబ్లం, if a number end with 5 then its cube ends with 5. ఇంతకుముందే టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఏ నెంబర్ యొక్క 5కి క్యూబ్ చేసినా కూడా మళ్ళీ ఎండ్ విత్ 5 వస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ ఎండ్స్ విత్ 0 హ్యాజ్ 3 zeros ఎట్ ఇట్స్ రైట్. ఇక్కడ దిస్ ఈజ్ ట్రూ. వై? బికాజ్ క్యూబ్ ఆఫ్ ది ఎనీ నెంబర్ ఎండ్ విత్ 0తోని ఎనీ నెంబర్ క్యూబ్ చేసినా కూడా ఖచ్చితంగా 3 zeros ఎండ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యూబ్ తీసుకున్నాం. 1 zeros ఉన్న క్యూబ్ తీసుకున్నప్పుడు 20 into 20 into 20, 2 2s are 4, 4 2s are 8, అంటే 8000. అంటే ఎండ్ విత్ హౌ మెనీ zeros? 3 zeros. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఫిఫ్త్ ప్రాబ్లం, ద క్యూబ్ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ ఈజ్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ అన్ని టైమ్స్లో పాసిబుల్ కాదు. ఒక 2 క్యూబ్ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది.
2 ఇంటూ 2 ఇంటూ 2 చేసినప్పుడు సింగిల్ డిజిట్ క్యూబ్ సింగిల్ డిజిట్ వస్తుంది. మరి 3 క్యూబ్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ రాదు. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27 డబల్ డిజిట్ వస్తుంది. కానీ ఆల్వేస్ అని అక్కడ మేబీ అని ఉంటే మేబీ ట్రూ అవుతుండే స్టేట్మెంట్, ఫాల్స్ అని స్టేట్మెంటే తీసుకోవాలి కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ విచ్ ఎండ్ విత్ 8. ఇక్కడ ఏమంటున్నాడు, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ విత్ ఎండ్స్ విత్ 8 అని అంటున్నాడు. 8తో ఎండ్ అయ్యేది ఏదానికి పర్ఫెక్ట్ క్యూబ్ లేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 క్యూబ్ తీసుకున్నట్టయితే 12 ఇంటూ 12 ఇంటూ 12 చేసినప్పుడు 144, 12 12 జా 144 ఇంటూ 12 చేసినప్పుడు 1728. ఇక్కడ ఎండ్ విత్ 8తోనే, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటిది, ఫాల్స్ స్టేట్మెంట్. నో పర్ఫెక్ట్ క్యూబ్ అంటున్నాడు కాబట్టి ఉంది, సో ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద క్యూబ్ ఆఫ్ 2 digit నంబర్ మే బీ a 3 digit నంబర్. ఇప్పుడు 7th ప్రాబ్లం. ద క్యూబ్ ఆఫ్ 2 digit నంబర్ మేబీ ద 3 digit నంబర్. ఖచ్చితంగా ఇది ఇంపాసిబుల్ అవుతుంది. మనకు 2 digit నంబర్ స్టార్టెడ్ ఫ్రమ్ 10 క్యూబ్ తీసుకున్నట్టయితే 10 ఇంటూ 10 ఇంటూ 10 లీస్ట్ నెంబర్ 10 తీసుకున్నట్టయితే 10 10 జా 100, 100 10 జా ఎంత 1000. అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని డిజిట్లు ఉన్నాయి, 4 digits కాబట్టి 3 digits ఉండవు, అటువంటి నెంబర్ లేదు. సో దిస్ స్టేట్మెంట్ ఆల్సో ఫాల్స్. లాస్ట్ 4th ప్రాబ్లం. ఫైండ్ ద 2 digit నంబర్ విచ్ ఈజ్ ఏ స్క్వయర్ నంబర్ అండ్ ఆల్సో క్యూబిక్ నంబర్. హౌ టు ఎక్స్ప్లెయిన్. 64 ఈజ్ ద ఆన్సర్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనో చూద్దాం. 64 అనేది స్క్వేర్ రూట్ అవుతుంది. ఎట్ ద సేమ్ స్క్వేర్ రూట్ అంటే ఏంటిది, 8 8 జా 64. 2 నెంబర్స్కి ఒక నెంబర్ తీసుకుంటాము. అదే థర్డ్ రూట్ ఆఫ్ 64. ఇక్కడ థర్డ్ రూట్ ఆఫ్ 64 తీసుకున్నప్పుడు 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16, 16 4 జా 64 అవుతుంది. ఇక్కడ 3 నెంబర్స్కి ఒక గ్రూప్ ఫామ్ చేసినప్పుడు 3 ఒక్క ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకుందాం 4. అంటే ఇక్కడ 64కి క్యూబ్ రూట్ ఉంటుంది. 64 ఈజ్ స్క్వయర్ నెంబర్ అండ్ ఆల్సో cubic number. This is the answer.